హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఈఎస్ఐసి ఐపీ కోటా ఇన్ నీట్ యూజీ 2025 ఈ టాపిక్ గురించి వివరించే ముందు నేను ఆల్రెడీ ఇంతకుముందు ఈఎస్ఐసి గురించి కొన్ని వీడియోస్ చేశాను. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే దయచేసి ఆ వీడియోస్ను కూడా ఒకసారి వాచ్ చేయండి. అయితే ఈరోజు ఈ వీడియోలో అసలు ఈఎస్ఐసి ఐపీ కోటా ద్వారా నీట్ యూజీ 2025 ఎగ్జామ్ స్కోర్ని బేస్ చేసుకొని ఎవరికైతే క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ స్కోర్ వస్తుందో వాళ్ళ యొక్క రెస్పెక్టివ్ కేటగిరీలో ఆ స్టూడెంట్స్ ఏ ఏ కోర్సెస్ లో అడ్మిషన్ పొందే అవకాశం ఉండొచ్చు, అసలు దానికి ఏం చెయ్యాలి, దీనికి సంబంధించి ఈ రోజు మీకు కంప్లీట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. అయితే ఇక్కడ నేను కొన్ని క్వశ్చన్స్ ని ఫ్రేమ్ చేశాను. ఈ క్వశ్చన్స్ అంటే చాలా మంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నటువంటి డౌట్స్ ని బేస్ చేసుకొని లేక కమెంట్ సెక్షన్ లో అడిగినటువంటి క్వశ్చన్స్ ని బేస్ చేసుకొని ప్రిపేర్ చేయడం జరిగింది. వీటన్నిటికీ కూడా అర్థమయ్యేలాగా నేను ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్, వాట్ ఈజ్ ఈఎస్ఐసి వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్, అసలు వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్ అంటే ఏంటి. నెక్స్ట్, హూ ఆర్ ఎలిజిబుల్, ఎవరెవరు ఎలిజిబుల్. నెక్స్ట్, వాట్ ఈస్ ద శాలరీ లిమిట్, ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఎంత శాలరీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం ఉంది. అలాగే వాట్ ఈస్ ద ఏజ్ లిమిట్. నెక్స్ట్, డాక్యుమెంట్స్ రిక్వైర్డ్. నెక్స్ట్, మీకు సర్టిఫికెట్ వచ్చిన తర్వాత ఏం చేయాలి. నెక్స్ట్, ఏ కౌన్సిలింగ్ లో మీరు పార్టిసిపేట్ చేసి ఈ సర్టిఫికెట్ ని బేస్ చేసుకొని మీరు ఐపీ కోటాలో సీటీ అలాట్మెంట్ పొందొచ్చు. నెక్స్ట్, ఏ కౌన్సిలింగ్ ద్వారా మీరు ఈ వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్ ని బేస్ చేసుకొని ఐపీ కోటాలో సీటీ అలాట్మెంట్ పొందొచ్చు. నెక్స్ట్, ఏ ఏ కోర్సెస్ లో మీరు అడ్మిషన్ పొందే అవకాశం ఉంటుంది. వీటి గురించి నేను ఈ రోజు మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఈఎస్ఐసి అఫీషియల్ వెబ్సైట్ అండి. ఈ ఈఎస్ఐసి అఫీషియల్ వెబ్సైట్ పేజ్ లోనే మీరు వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్ కి అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత ప్రాసెస్ ఏం చేయాలి అన్ని వివరాలు కూడా ఇక్కడే మనకి అవైలబుల్ గా ఉంటాయి. సో దీన్ని మీరు వాచ్ చేయాలి అంటే www.esic.gov.in ఈ వెబ్సైట్ లింక్ గూగుల్ సెర్చ్ బార్ లో టైప్ చేసి ఎంటర్ చేస్తే ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ అడ్మిషన్స్ మీద క్లిక్ చేసినట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అవైలబుల్ గా ఉంటుంది. అయితే ఎవరైతే ఈఎస్ఐసి ఐపీ కోటాలో సీటీ అలాట్మెంట్ పొందాలి అనుకుంటున్నారో వాళ్ళు ఈఎస్ఐసి వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్ కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అసలు ఈ వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్ అంటే ఏంటి అనేది ఫస్ట్ చెప్తాను. ఆ తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ అమౌంట్ పే చేస్తూ ఉంటారో వాళ్ళ పిల్లలకి ఇచ్చేటువంటి ఇన్సూర్డ్ పర్సన్ సర్టిఫికెట్ ని వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్ అంటారు. ఈ సర్టిఫికెట్ కలిగి ఉంటేనే ఈ కోటాలో మీరు నీట్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసి సీటీ అలాట్మెంట్ పొందే అవకాశం లభిస్తుంది. ఈ సర్టిఫికెట్ కి అప్లై చేయడానికి కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, శాలరీ లిమిట్ పర్ మంత్. శాలరీని బేస్ చేసుకొని ఇక్కడ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎవరైతే ఈఎస్ఐ అంటే ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ అమౌంట్ పే చేస్తున్నారో వాళ్ళ యొక్క శాలరీ 21,000 కంటే దాటకూడదు. 21,000 అంతకంటే తక్కువ ఉండాలి. ఒకవేళ ఈ ఇన్సూరెన్స్ కట్టేటువంటి వ్యక్తి పిహెచ్ కేటగిరీ అయితే అంటే డిజేబుల్డ్ పర్సన్ అయితే వాళ్ళ యొక్క శాలరీ లిమిట్ 25,000 వరకు ఉంది. 25,000 అంతకంటే తక్కువ ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే ఎలిజిబిలిటీ లేదు. నెక్స్ట్, ఏ పర్సన్ మస్ట్ బి అన్ ఇన్సూర్డ్ పర్సన్ యాజ్ ఆన్ 30/9/2024 అన్నారు. ఎవరైతే ఈ ఇన్సూర్డ్ పర్సన్ ఉన్నారో ఆ ఇన్సూర్డ్ పర్సన్ ఖచ్చితంగా సెప్టెంబర్ 30, 2024 నాటికి ఇన్సూర్డ్ పర్సన్ గా మీరు పే చేస్తూ ఉండాలి. అంతేగాని దాని తర్వాత మీరు ఇన్సూరెన్స్ తీసుకుంటే వాళ్ళు ఎలిజిబుల్ కాదు. నెక్స్ట్, ఏజ్ లిమిట్ తీసుకుంటే ఏజ్ లిమిట్ వచ్చి స్టూడెంట్ కి సంబంధించింది మాత్రమే. ఏజ్ లిమిట్ యాజ్ ఆన్ 7/3/2025 అన్నారు. మార్చి 7వ తారీఖు 2025 సంవత్సరం నాటికి బాయ్స్ అయితే అంటే మేల్ అయితే 21 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. 21 ఇయర్స్ మాక్సిమం లిమిట్. అంటే ఇంతకంటే ఎక్కువ సంవత్సరాలు ఉంటే వాళ్ళకి అప్లై చేసుకునే అవకాశం లేదు. అదే ఫీమేల్ క్యాండిడేట్ అయితే వాళ్ళకి నో ఏజ్ లిమిట్ అన్నారు. అంటే ఎన్ని సంవత్సరాల వయసు ఉన్నా కూడా పర్లేదు. ఓకే, నెక్స్ట్, అయితే ఈ వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్ కి అప్లై చేసుకోవడానికి మీరు ఈఎస్ఐసి అఫీషియల్ వెబ్సైట్ లో హోమ్ ట్యాబ్ మీద క్లిక్ చేసినప్పుడు క్విక్ లింక్స్ అని ఉంటుంది. అక్కడ వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఐపీ నెంబరు అంటే ఇన్సూర్డ్ పర్సన్ నెంబరు ఐపీ నెంబరు ఎంటర్ చేస్తారు. అలాగే నీట్ రోల్ నెంబరు, మొబైల్ నెంబరు, నీట్ అప్లికేషన్ నెంబరు, ఆ తర్వాత లాగిన్ మీద క్లిక్ చేస్తారు. దీని గురించి మీరు కంప్లీట్ గా అసలు ఎలా అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించి వార్డ్ ఆఫ్ ఐపీ యూజర్ మాన్యువల్ కూడా ఉంది. దీన్ని డౌన్లోడ్ చేసుకొని అది చూస్తూ కూడా చేసుకోండి, ప్రాబ్లం లేదు. ఓకే, అయితే కొద్దిమంది ఆల్రెడీ 2024కి ఐపీ సర్టిఫికెట్ కి అప్లై చేసుకున్నారు, తీసుకున్నారు, అప్పుడు సీట్ రాలేదు. అయినా సరే ఈ సంవత్సరం మీరు మరలా ఫ్రెష్ గా తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఇక్కడ నీట్ రోల్ నెంబర్ అడుగుతున్నారు, నీట్ అప్లికేషన్ నెంబర్ అడుగుతున్నారు. అంటే ఈ సంవత్సరం ఈ నెంబర్స్ మాత్రమే మీరు ఎంటర్ చేయాలి. కాబట్టి మీరు న్యూగా మరలా తీసుకోవాల్సిందే. అయితే ఈ వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్ కి మీరు అప్లై చేసేటప్పుడు డేటా అంతా ఫిల్ చేసిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఫస్ట్ వన్ వచ్చేసి నీట్ యూజీ అడ్మిట్ కార్డు, 10th క్లాస్ మార్క్స్ లిస్టు లేదా డేట్ ఆఫ్ బర్త్ కి రిలేటెడ్ గా బర్త్ సర్టిఫికేట్ ఉన్నా పర్లేదు. ఒకవేళ ఫీమేల్ క్యాండిడేట్ అయితే స్టూడెంట్ ఎఫిడవిట్ 4 ని కూడా మీరు అప్లోడ్ చేయాలి. ఇది స్టూడెంట్ డీటెయిల్స్ ఫిల్ చేసి స్టూడెంట్ సిగ్నేచర్ చేసి అప్లోడ్ చేసేటువంటి ఎఫిడవిట్ 4. అలాగే ఎఫిడవిట్ 5 కూడా అప్లోడ్ చేయాలి. ఇది కూడా స్టూడెంట్ ఫీమేల్ అయితేనే, అంటే ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ స్టూడెంట్ ఫీమేల్ అయితే ఈ రెండు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఎఫిడవిట్ 4 ఇది స్టూడెంట్ సిగ్నేచర్ చేసి అప్లోడ్ చేస్తారు. అది ఎఫిడవిట్ 5 అయితే ఎవరైతే ఇన్సూర్డ్ పర్సన్ ఉన్నారో వీళ్ళ యొక్క డేటాని ఫిల్ చేసి సిగ్నేచర్ చేసి అప్లోడ్ చేస్తారు. అవి ఎలాగనేది నేను శాంపుల్ చూపిస్తాను మీకు. ఓకే, ఇక్కడ ఎఫిడవిట్ 4 గురించి చూపిస్తూ ఉన్నాను. మనకి ఆల్రెడీ ఎస్ఐసి అఫీషియల్ వెబ్సైట్ లో ఇచ్చినటువంటి ఫార్మాట్ ఇది. ఈ ఫార్మాట్ ని మీరు ఇలా ఒక 100 రూపీస్ స్టాంప్ పేపర్ కానీ లేదా 50 రూపీస్ స్టాంప్ పేపర్ కానీ, అంటే ఇంతకు ముందు అంటే స్టాంప్ పేపర్స్ వేరేగా ఉండేవి, ఇప్పుడు ఈ స్టాంప్ పేపర్స్ అని వచ్చాయి. ఏదైనా పర్లేదండి. దీని మీద ఇక్కడ స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తారు. ఇది 4 కాబట్టి స్టూడెంట్ కి సంబంధించిన డేటా మాత్రమే ఇక్కడ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే ఎవరి పేరు మీద ఈ స్టాంప్ పేపర్ ఇస్తున్నారో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ రాస్తారు. ఓకే, నెక్స్ట్ ఎనక్జర్ 4. ఎనక్జర్ 4 అంటే ఇదే, అంటే ఈ డేటా అంతా కూడా ఇక్కడ నుండి తీసుకున్నటువంటి డేటా. ఆ తర్వాత ఇక్కడ సిగ్నేచర్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ నోటరీ చేపించాలి. నోటరీ ఆల్రెడీ ఇక్కడ చెప్పారు కదా నోటరైజ్డ్ అని. సో లాయర్ తో నోటరీ చేపించాల్సి ఉంటుంది. ఇలా చేసిన తర్వాత దీన్ని మాత్రమే అప్లోడ్ చేయాలి. ఓకే, ఇది కాదు. అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్ అలాగే ఎనక్జర్ 5. ఎనక్జర్ 5 వచ్చేసి ఇన్సూర్డ్ పర్సన్ కు సంబంధించినటువంటిది. ఇక్కడ ఇచ్చారు చూడండి, బై ఐపీ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ ఫీమేల్ క్యాండిడేట్ అన్నారు. ఈ డేటాని మొత్తాన్ని కూడా ఇక్కడ టైప్ చేయించాలి. ఆ తర్వాత నోటరీ అన్నారు కాబట్టి ఇక్కడ నోటరీ చేపించాలి. ఇక్కడ వచ్చేసి ఎవరైతే ఇన్సూర్డ్ పర్సన్ ఉన్నారో వాళ్ళ డేటాని ఇక్కడ, అంటే ఎవరి పేరు మీద అయితే ఈ స్టాంప్ పేపర్ ఇస్తున్నారో ఆ డేటాని ఎంటర్ చేయాలి. ఇది ఎనక్జర్ 5. ఇది నోటరీ చేపించి దీన్ని మాత్రమే అప్లోడ్ చేస్తారు. ఓకే, ఇది చేయకూడదు. ఇది శాంపుల్ ఫార్మాట్ మాత్రమే. ఇక్కడ డెపోనెంట్ అని ఉంటుంది. ఇక్కడ ఎవరైతే ఇన్సూర్డ్ పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ సంతకం చేయాలి, గుర్తుంచుకోండి. ఓకే, ఇక్కడ అంతే, ఇక్కడ అంతే. సో మీరు జాగ్రత్తగా ఇక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ చూసుకుంటూ చేసుకుంటే అర్థమైపోయింది. అయితే ఈ వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికేట్ కి ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది. చాలా మంది అప్లై చేసుకున్నారు, సర్టిఫికేట్ కూడా డౌన్లోడ్ చేసుకున్నారు. ఇంకా కొంతమంది చేశారు, వాళ్ళు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి, వస్తాయి, కంగారు పడకండి. అయితే మీకు మే 16వ తారీఖు డేట్ ని ఎక్స్టెండ్ చేస్తూ ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. ఆల్రెడీ మే 1 నుండి సర్టిఫికెట్స్ ఇష్యూ చేస్తూ ఉన్నారు. అయితే ఈ లాస్ట్ డేటు మే 28వ తారీఖు వరకు కూడా ఎక్స్టెండ్ చేశారు. మే 28వ తారీఖు అర్ధరాత్రి 23:59 వరకు మీకు అవకాశం ఉంది. అంటే అర్ధరాత్రి 11:59 అని అర్థం. ఓకే, నెక్స్ట్ లాస్ట్ డేట్ టు ఇష్యూ వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికేట్ బై కన్సర్న్డ్ ఈఎస్ఐసి రీజనల్ సబ్ రీజనల్ ఆఫీస్ అన్నారు. జూన్ 2వ తారీఖు నాటికి అందరూ డౌన్లోడ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. అంటే అందరికీ కూడా ఇష్యూ చేసేస్తారు, ఇంకా పెండింగ్ అనేది ఉండదు ఆ తర్వాత. సో అందరు కూడా మీరు అప్లై చేయడానికి మే 28 అర్ధరాత్రి 11:59 లోపు అప్లై చేసుకోండి. డౌన్లోడ్ చేసుకోవడానికి జూన్ 2వ తారీఖులోగా అందరూ కూడా డౌన్లోడ్ చేసి రెడీగా ఉండండి. క్లియర్. నెక్స్ట్ ఈ సర్టిఫికెట్ మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత ఏం చేయాలి? మీరు ఏం చేయాలి అంటే మీరు ఈ సర్టిఫికెట్ ని డౌన్లోడ్ చేసుకొని కేవలం మీ దగ్గర మాత్రమే పెట్టుకోవాలి. మీరు ఎవరికి కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడ కూడా, అంటే ఏ వెబ్సైట్ లో కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. సో జస్ట్ డౌన్లోడ్ చేసుకుంటారు, మీ దగ్గర ఉంచుకుంటారు అంతే. మరి మీ దగ్గర ఉంటే ఈ కోటాలో అప్లై చేస్తున్నట్లు ఎలా తెలుస్తుంది మేడం అని మీకు డౌట్ వస్తుంది. ఎలా తెలుస్తుంది అంటే ఈఎస్ఐసి వాళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు ఎవరైతే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా ఈ ఈఎస్ఐసి ఐపీ కోటాలో సీట్ అలాట్మెంట్ ప్రొవైడ్ చేయబోతున్నారా మీకు, వాళ్ళకి అంటే మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ వాళ్ళకి మీ యొక్క సర్టిఫికెట్ ని లింక్ చేసేస్తారు ఆటోమేటిక్ గా. అంతేకాదు మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వాళ్లే లింక్ చేసేస్తారు. సో అవన్నీ కూడా వెరిఫై చేసుకొని అప్పుడు మీకు ఈఎస్ఐసి ఐపీ కోటా ద్వారా మీకు సీట్ అలాట్మెంట్ ఎంసీసీ వాళ్ళు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో ఇస్తారు. అర్థమైంది కదా. సో ఇప్పుడు దీనిలోని మీకు అర్థమైంది కదా ఏ టైప్ ఆఫ్ కౌన్సిలింగ్ లో మీరు పార్టిసిపేట్ చేయాలి అనేది. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో మీరు పార్టిసిపేట్ చేసి మాత్రమే సీట్ అలాట్మెంట్ ఈఎస్ఐసి కోటాలో పొందగలుగుతారు. సో కాబట్టి ఈ ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్ ని ఎప్పుడు కూడా మీరు వాచ్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ మరి ఈ కోటా కౌన్సిలింగ్ ద్వారా మీరు ఈ సీట్ అలాట్మెంట్ పొందాలి అంటే ఏం చేయాలి అంటే, ఎప్పుడైతే ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ మీకు స్టార్ట్ అవుతుందో రిజిస్ట్రేషన్, ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు
అక్కడ ఆప్షన్ ఉంటుంది, ఈఎస్ఐసి కోటాలో మీరు అప్లై చేసుకుంటున్నారా అని. అక్కడ మీరు ఆప్షన్ని టిక్ చేయాల్సి ఉంటుంది. ఈఎస్ఐసి ఆప్షన్ని టిక్ చేస్తేనే అప్పుడు ఐపీ కోటాలో ఈ వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్ని బేస్ చేసుకొని మీకు సీట్ అలాట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది, అంటే ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారంగా. ఈ టిక్ కానీ మీరు చేయలేదు అనుకోండి, సపోజ్ ఇది చేయలేదు, అప్పుడు మీకు సర్టిఫికెట్ ఉన్నా సరే నో యూజ్. అర్థమైందా? అందుకని దయచేసి ఎవ్వరు కూడా అప్లికేషన్స్ పెట్టేటప్పుడు, రిజిస్ట్రేషన్స్ చేసేటప్పుడు హడావుడిగా చేసుకోకూడదు, జాగ్రత్తగా స్లోగా చేసుకుంటూ ఉండాలి. ఓకే, నెక్స్ట్. మరి ఈ ఆల్ ఇండియా కోటా ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్ చూడాలి అంటే ఇది ఆ వెబ్సైట్ యొక్క లింకు, mcc.nic.in అని గూగుల్ సెర్చ్ బార్లో కొట్టినా కూడా ఆ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ యూజీ మెడికల్ కౌన్సిలింగ్ గురించి చూడాలి. అయితే ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా మనకి ఈ వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్ ని బేస్ చేసుకుని ఈఎస్ఐసి ఐపీ కోటా ద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్ అండ్ బీఎస్సీ నర్సింగ్ లో కూడా మీకు సీట్ అలాట్మెంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ 3 కోర్సెస్ కి కూడా మీకు అవకాశం ఉంది, అంటే ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారంగా మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ ని బేస్ చేసుకుని. అర్థమైంది కదా? సో ఎంసీసీ అంటే మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ అని చెప్పాను కదా, వీళ్ళు ఈ నీట్ యూజీ 2025 ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ని కండక్ట్ చేస్తారు. కాబట్టి మీరు అందరూ ఏం చేయాలంటే, మీరు ఆల్ ఇండియా కోటా నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని రెడీగా ఎదురు చూస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందో ఇమ్మీడియట్ గా మీరు ఆ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఈఎస్ఐసి ఆప్షన్ ని చూజ్ చేసుకొని ఆ తర్వాత ఈఎస్ఐసి కోటాలో మీరు పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. సో అసలు ఆ పేజ్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూపిస్తున్నాను. ఇది ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ జరిగే వెబ్ పేజ్. ఇది 2024 అని ఉంది, అంటే లాస్ట్ ఇయర్ డేటా ఇంకా ఉంచారు కాబట్టి అదే కనిపిస్తుంది మనకి. ఈ సంవత్సరం మనకి ఇది 2025 అని మారుస్తారు, అంటే వన్స్ ఆల్ ఇండియా కోటా నోటిఫికేషన్ రిలీజ్ అవటంతోనే ఇది చేంజ్ అవుతుంది. అర్థమైంది కదా? సో ఈ అఫీషియల్ వెబ్సైట్ లో మీరు ఇక్కడ యూజీ మెడికల్ అని ఉంది, దీని మీద క్లిక్ చేసి ప్రాసెస్ ని చేసుకోవాల్సి ఉంటుంది. క్లియర్? అంతేకాదండి, మీరు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటువంటి ప్రాసెస్ ని వెబ్ కౌన్సిలింగ్ అంటారు. ఈ వెబ్ కౌన్సిలింగ్ లో కూడా కేవలము మీరు రిజిస్ట్రేషన్ టైంలో ఈఎస్ఐసి పెట్టుకున్నంత మాత్రాన ఆటోమేటిక్ గా ఈఎస్ఐసి కాలేజెస్ లో సీట్ ఇవ్వరు. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఈఎస్ఐసి కాలేజెస్ ని ఆప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఏమేమి ఉండాలి అనేది ఉంటుంది. ఇక్కడ ఆల్ ఇండియా కోటా ఉంటుంది, అలాగే సెంట్రల్ యూనివర్సిటీస్, అలాగే ఈఎస్ఐసి కాలేజెస్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, జిప్మర్, ఇలా లిస్ట్ ఆఫ్ కాలేజెస్ నేమ్స్ ఉంటాయి. వీటిల్లో మీరు ఈఎస్ఐసి అనేది కానీ ఇక్కడ చూజ్ చేసుకోకుండా కాలేజెస్ అని సెలెక్ట్ చేసుకోకపోతే అప్పుడు కూడా మీకు ఈఎస్ఐసి కోటాలో పొందే అవకాశం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో మీరు ఈఎస్ఐసిని తప్పనిసరిగా చూజ్ చేసుకొని అప్పుడు ఈఎస్ఐసి కాలేజెస్ ను కూడా పెట్టుకుంటేనే ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ప్రకారంగా అప్పుడు మీకు ఈఎస్ఐసి కోటాలో సీట్ అలాట్మెంట్ పొందే అవకాశం ఉంటుంది. అర్థమైంది కదా? అయితే ఇక్కడ చాలా మందికి డౌట్ ఏంటంటే, కేవలము ఈఎస్ఐసి ఉంటే ఈఎస్ఐసి కోటాలోనే మేము వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలని కూడా అడుగుతూ ఉంటారు కొద్దిమంది. అలా ఏమీ లేదండి. ఆల్ ఇండియా కోటా పెట్టుకుంటాము, అలాగే ఈఎస్ఐసి కోటా పెట్టుకుంటాము, అలాగే ఎయిమ్స్ కి పెట్టుకుంటాము. ఇవన్నీ మన ఇష్టము. ఏదైనా స్టూడెంట్ ఈఎస్ఐసికి సంబంధించి యాక్టివిటీ చేయకుండా కాలేజ్ని డైరెక్ట్ గా మీకు ఇవ్వటం అనేది ఉండదు. సో ప్రతి స్టెప్ లో కూడా మీరు అలర్ట్ గా ఉండాలి. మీరు ఆప్షన్స్ చూజ్ చేసుకుంటూ ఉంటేనే ఈ కోటాలో సీట్ అలాట్మెంట్ పొందే అవకాశం ఉంటుంది. అర్థమైంది కదా? సో ఈఎస్ఐసి ఐపీ కోటా ద్వారా మీరు ఎంబీబీఎస్, బీడీఎస్ అండ్ బీఎస్సీ నర్సింగ్ కాలేజెస్ లో సీట్ అలాట్మెంట్ పొందే అవకాశం లభిస్తుంది. ఇది ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే, అంటే వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్ కలిగి ఉన్నటువంటి స్టూడెంట్స్ కి. మిగిలిన స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కాలేజెస్ లో రిమైనింగ్ 15% కి మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి అందరూ అప్లై చేసుకోవచ్చు. అలాగే వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కి ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్ ఉంటుంది కాబట్టి, ఎక్స్ట్రా సీట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆ కాలేజెస్ ని జాగ్రత్తగా చూస్ చేసి పెట్టుకోవాలి. ఓకే, సో విష్ గుడ్ లక్ అండి. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయినట్లయితే నేను హెల్ప్ చేయగలుగుతాను. అంతేగాని చాలా మంది కూడా, అంటే మార్నింగ్ టు ఈవినింగ్ మాక్సిమం కాల్స్ ఎవరి అంటే ఇప్పుడు ఈఎస్ఐసి సంబంధించినవి. సో ఎన్నిసార్లు ఎన్ని డౌట్స్ చెప్తూ ఉన్నా సరే అడుగుతూనే ఉన్నారు. దయచేసి మీరు మీ యొక్క డౌట్స్ ని క్లారిఫై చేసుకోవాలి అంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అంతేకాదండి, మీకు ఈ నీట్ కౌన్సిలింగ్ సంబంధించి పెయిడ్ కౌన్సిలింగ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. ఎవరికైనా పెయిడ్ కౌన్సిలింగ్ కావాలి అనుకుంటే
ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్లో 6303235115 ఈ నెంబర్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.